ఎందుకు రమ్మంటున్నాడు? అరే నేను భర్తగా ఉంటే నాకేమీ చెప్పట్లా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు దూరంగా ఉంటున్నారు, లోకాన్ని ఆశిస్తున్నారు. నా దగ్గర ప్రార్థన ఇదివరకు చేశారు, ఇప్పుడు చేయట్లా. ఇదివరకు ప్రతిది వచ్చి చెప్పేవారు, ఇప్పుడు చెప్పట్లా. ఇది ప్రతిసారి నా మాటలు జ్ఞాపకం చేసుకొని ధ్యానించేవారు, ఇప్పుడు ధ్యానించట్లా. ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను స్తుతించేవారు, ఇప్పుడు స్తుతించట్లా. ఆరాధన చేసేవారు, ఆరాధన చేయట్లా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? భర్తనైన నన్ను విడిచి, సైన్యములకు అధిపతి అయిన నన్ను విడిచి, నేను భర్తగా ఉన్న నాకు చెప్పకుండా, నేను విమోచకుడై ఉన్నాను నన్ను గుర్తెరగకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు. నేను శత్రువులకు అప్పగించేశాను. వారు శ్రమలో పడ్డారు, కష్టంలో పడ్డారు, వ్యాధుల్లో పడ్డారు, ఇరుకులో పడ్డారు, ఇబ్బంది పడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో సతమితలాడిపోయి ఒంటరిగా ఉన్నారు. నేను అయినా వదిలిపెట్టడానికి ఇష్టపడటంలో ఒక్క నిమిషం మాత్రమే విసర్జించాను. కానీ నా పిల్లలు నాకు కావాలి. ఎవరిని అంటున్నారు? అటు ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు, ఈరోజు నిన్ను, ఇదిగో నన్ను అన్నాడు ఆయన. నన్నేమంటున్నాడు తెలుసా? నా కుమారుడా, నేను నీకు భర్తగా ఉన్నాను, నిన్ను ఒక్క నిమిషం మాత్రమే విసర్జించాను, మరలా రా నా దగ్గరికి. నువ్వు కానీ నా దగ్గరికి వస్తే, నీవు కానీ నా దగ్గరికి వస్తే, పర్వతాలు ఉన్నాయి చూసావా, అవి తొలగిపోయేను. ఒకవేళ అవి తొలగిపోతాయేమో, మెట్టలు దద్దరిల్లును, నా కృప భూమి మీద నిన్ను విడిచిపోనవ్వకుండా నేను ఆ కృపను నీ మీద రిలీజ్ చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.